మోక్ష లాంటి భర్త దొరకడం పంచమి చేసుకున్న అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే శివయ్య ఇచ్చిన గొప్ప వరం అనే చెప్పాలి. ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరిస్తాడు పంచమి కోసం మోక్ష. మా బిడ్డను మాకు దూరం చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతామని బెదిరిస్తాడు. పంచమికి సంబంధించిన ప్రతి ఒక్క పని మోక్షనే చూసుకుంటూ ఉంటాడు. అయితే మోక్షాన్ని గమనించిన శబరి వచ్చి, ఎందుకు నాన్న, నేను చేస్తా కదా అన్నట్టు పాలు కాగబెట్టబోతుంది. అయితే మోక్ష, వద్దు శబరి, నా భార్య కోసం నేనే చేసుకుంటాను అనేది చెప్పడంతో ఇక శబరి బాధపడుతుంది. మీ అమ్మ నిన్ను దూరం చేసుకోదరా, ఏదో కోపంలో అలా అంటుంది అంటే, నాకు అది తెలుసు శబరి అనేది చెప్పి వెళ్ళిపోతాడు. అయితే పంచమి బిడ్డ విషయంలో చాలా భయపడుతూ ఉంటుంది. మోక్ష బాబుతో, మీరు ఎక్కువ ఆశలు పెంచుకోకండి బిడ్డ విషయంలో అని చెప్తూ ఉంటే, ఎందుకు పంచమి అలా ఆలోచిస్తున్నావు అన్నట్టు మోక్ష మాట్లాడతాడు. మీరు ఇటు నా వైపు నుంచి అటు అత్తయ్య వైపు నుంచి చాలా ప్రెషర్ అనుభవిస్తూ ఉన్నారు, ఇది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అనేది అంటూ ఉంటే, నువ్వేం భయపడకు, నువ్వు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉండాలి, బిడ్డ గురించి నీకే ప్రాబ్లం ఉండదు, మన బిడ్డ పుడితే మనం ఇంకా ఆనందంగా సంతోషంగా ఉంటాము, మా అమ్మ కూడా మారిపోతుంది, మన సంతోషం అంతా మన బిడ్డ కోసమే కదా అన్నట్టు చెప్పి పంచమిని అయితే ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేస్తాడు. ఇక పంచమికి గోరు ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటాడు. పంచమి మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. అంటే గురువు చెప్పిన మాటలే గుర్తు చేసుకొని మరీ బాధపడుతూ ఉంటుంది. ఇక పంచమికి గోరు ముద్దలు చేసి తినిపించి పంచమి ఒళ్ళో పడుకొని పంచమికి అయితే చక్కగా మాటలు చెప్తూ, తన ఆ టాపిక్లోంచి డైవర్ట్ అయిపోయేలాగా మాటలు చెప్తూ పంచమిని సంతోషకరంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాడు మోక్ష. కానీ ఇన్ని ఓదార్పు మాటలు మోక్ష చెప్పినా పంచమి మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా బిడ్డను దూరం చేసుకోవాలా, నా భర్తని దూరం చేసుకోవాలా, నాకు ఇద్దరు రెండు కళ్ళే కదా, నా భర్త దూరమైనా నేను తట్టుకోలేను, నా బిడ్డ దూరమైనా నేను తట్టుకోలేను, పుట్టేది మా అమ్మే కదా అంటూ పంచమి బాధపడుతూ భయపడుతూ ఉంటుంది.